తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రౌడీ షీటర్లు లేని విశాఖే తమ ధ్యేయమని నగర పోలీస్ కమిషనర్ శంఖభ్రతాత్ బాగ్చి తెలియజేశారు. పోలీస్ కమిషనరేట్లో మీడియాతో మాట్లాడారు. విశాఖలో రౌడీ షీటర్లపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. రౌడీ షీటర్లు జైల్లో ఉండాలి లేదా జిల్లా బయట ఉండాలన్నదే తమ అభిమతమని అన్నారు. రౌడీలంతా జిల్లా వదిలి పారిపోవాలని సూచించారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. 1 జూలై నేను చార్జ్ తీసుకున్నాను విశాఖపట్నం నగర్ కమిషనర్ పోలీస్గా. ఆ రోజు నుండి నేను ప్రతి పోలీస్ ఆఫీసర్కి చెప్తున్నాను, మన నగరంలో రౌడీ షీటర్ జైలు బయట తిరగడానికి లేదు. 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి, రౌడీ షీటర్స్ అందరూ జైలు లోపల ఉండాలి, లేకపోతే జిల్లా బయట ఉండాలి. లేకపోతే వాళ్ళు ఇష్టం ఉంటే పాడిపోవచ్చు కూడా, కానీ బహిరంగంగా తిరగడానికి వీల్లేదు. అందుకే రౌడీ షీటర్స్ అందరి మీద ప్రివెంటివ్ డిటెన్షన్ ప్రపోజల్ పెట్టి లోపలికి పంపిస్తున్నాం. వాళ్ళు ఏదైనా ఆఫెన్స్ చేస్తే అరెస్ట్ చేసి జైలు పంపిస్తున్నాం. రౌడీస్ అందరూ ఈ జిల్లా వదిలేసి పారిపోవాలి, జిల్లాలో మాత్రం ఉండడానికి వీల్లేదు. రౌడీస్ ఎవరైనా చిన్న తప్పు చేసినా మేము కేసు కట్టి అరెస్ట్ చేసి జైలు పంపిస్తాం. డిజర్వింగ్ క్యాండిడేట్స్ మీద జిల్లా బహిష్కరణ ఇది కూడా ఆర్డర్ కూడా పాస్ చేస్తాం. మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఫైర్ అయ్యారు. సూరాయపాలెంలోని ఇసుక రీచ్ విషయంలో కాకాని చేసిన ఆరోపణల నేపథ్యంలో రీచ్ ని టీడీపీ నేతలతో కలిసి ఆయన పరిశీలించారు. ఒక్క ట్రాక్టర్ ఇసుక కూడా బయటకు వెళ్లకుండానే 100 కోట్ల ఆరోపణలు తనపై చేయడానికి కాకానికి సిగ్గుండాలని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో కాకాని అధికారాన్ని అడ్డుపెట్టుకుని కోట్ల రూపాయలు సంపాదించారని ఆరోపించారు. తనకు 1000 కోట్ల రూపాయల ఆస్తులున్నాయని విమర్శలు చేశారని, ఇప్పటికీ నిరూపించలేకపోయారని తెలియజేశారు. ఇప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడాలని, నోరు అదుపులో పెట్టుకోవాలని కాకానిని హెచ్చరించారు. మా మనుషుల్ని నరకం చూపించిన ప్రతి ఒక్కరిని పంపిస్తాం. సర్వేపల్లి అందరి జోలికి పోం. మండలానికి ఆ 2-3 ఎవరైతే దుర్మార్గంగా ప్రవర్తించి మా వాళ్ళని జైలుకి పంపించారో వాళ్ళని మాత్రం వదిలిపెట్టాం. సిగ్గు శరమ ఉంటే 100 కోట్లు సూర్యపాలెంలో నేను సంపాదించానంటావా? సిగ్గుందా నీకు? 278 రూపాయలు 278 రూపాయలు ఈస్ట్ గోదావరిలో టన్నుకి, ఇక్కడ 128 రూపాయలు. ఎందుకు? ఇక్కడ ఆ కొనే ఆ కన్జ్యూమర్స్, ఆ పేదోళ్ళు ఇల్లు కట్టుకునే వాళ్ళకి తక్కువ రేటుకు రావాలని అప్రిషియేట్ చేయాలా. నీ మనిషి బతుకైతే కదా నీది ఒక బతుక అంట. నేను నీ చిన్నప్పటి నుంచి నీ బతుకెంతో పొదలకూరులో చెప్తారు. ప్రతిరోజు మమ్మల్ని, ఆఖరాన పోలీసుని, ఆఖరాన రెవెన్యూని, సూరాయపాలెం 100 కోట్లు తినేసారన్నావు. ఒక తట్ట ఇసుక ఎత్తినట్టు, ఒక ట్రాక్టర్ ఎత్తినట్టు వచ్చి చూపించండి అని చెప్పాం. ఎందుకు రాలే? నీకు దమ్ములే. ఎందుకు రాలేదు? నీకు మగతనం ఉంటే వచ్చి చూపించాలా. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు రేపో ప్రారంభిస్తే స్టేట్ అంతా అన్ని రీచ్ల్లో ఆన్లైన్లో బుక్ చేసుకోవాలా. ఆ పర్మిషన్ ఉండే ఆ ట్రాక్టర్లు, ఆ లారీలే రావాలంట పర్మిషన్ పెట్టుకొని. అంత సిస్టమ్స్ ఈరోజు తెలుగుదేశం పార్టీలో పెడుతున్నారు. మీరు దాచుకోవటానికి ఛాన్స్ లేదని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా చెప్పాడు. అది స్టార్ట్ కాలేదయ్యా, ఇంతవరకు రీచ్ ఓపెన్ కాలేదయ్యా, సేల్స్ మొదలు పెట్టలేదయ్యా. లక్షలు ఒక్క కనుపూరు 2,40,000, మొత్తం కలిసి 5,75,000 క్యూబిక్ మీటర్స్. టన్నులు మొత్తం 10,63,000 టన్నులు. అనఫిషియల్గా దాదాపు 20 లక్షల క్యూబిక్ మీటర్. కోట్లు నువ్వు సంపాదించావు. మేము వచ్చి ఆ కనుపూరు చెరువు దగ్గర కూర్చున్నాం. రైతులందరూ వచ్చారు, మా చెరువు నాశనం అయిపోతుంది అన్నారు. మమ్మల్ని తీసుకుపోయి పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టాం. మాగుంట శ్రీనివాసురెడ్డి, నీ మట్టి తోలుకున్నట్టు పెట్టావు. సిగ్గుందా నీకు వంట? అసలు ఇక్కడ ఏం కాలే. అసలు ఏంటయ్యా నీది? అంతకుముందేమో 1000 కోట్లు అంటివి. బజార్లో నాకు బాగా ఇది పెరిగింది. అందరికీ జనంలో 1000 కోట్లు, సోమిరెడ్డి దగ్గర 1000 కోట్లని నా ఇమేజ్ పెరిగింది. నువ్వు సడన్గా 100 కోట్లు అంటావు, 900 కోట్లు తగ్గించేస్తావు. ఆ 1000 కోట్లు ఎక్కడుందో చూపివు. ఇన్నేళ్ళైనా 1000 కోట్లు చూపించవయ్యా. నీతో కూడా సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్ని దేశాలకు వస్తాను. అక్కడున్న ఆ ప్రాపర్టీస్ చూపించమన్నా చూపించవు.
మళ్ళీ ఇప్పుడు 100 కోట్లు అంటావు, ట్రాక్టర్ పోలే, తట్ట మట్టి పోలే, మళ్ళీ 100 కోట్లు అంటావు. అది అసలు నోరా తాటి మట్ట? నీ 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 బాడీలో ఉండేది నిజంగా రక్తమా లేకపోతే ఇంకేదన్నా? ఈరోజు ఆ స్టేషన్ మీదకి వచ్చి నువ్వు ఆ పెద్ద ఆయన ప్లస్ ఆ వచ్చిన 70-80 మంది 100 మంది రెవెన్యూ పోలీసులని దొంగలని మాట్లాడావు. రెవెన్యూ పోలీసులు అందరినీ బొక్కలో వేయిస్తాం. పోలీసు కూడా రోషం ఉండాలా. మీ స్టేషన్కి వచ్చి మీరే దొంగలని చెప్పి రెవెన్యూ పోలీసులు అంటే ఏం చేస్తున్నారు మీరు? పోలీసు రెవెన్యూ ఏం చేస్తున్నారు? మీరు దొంగతనం మా ఇంట్లో చేశారయ్యా, విలువైన ఆభరణాలు అని చెప్పి మీకు కంప్లైంట్ ఇస్తే డోంట్ యు టేక్ యాక్షన్? విజయవాడలో ప్రకాశం బ్యారేజీని కేంద్ర బృందం సందర్శించింది. భారీ వర్షాలు, వరదల కారణంగా తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం సంభవించింది. ఇటీవల కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఏపీ, తెలంగాణలలో ఏరియల్ సర్వే నిర్వహించారు. ఈ నేపథ్యంలో కేంద్ర బృందం బ్యారేజీని పరిశీలించింది. బ్యారేజీ నీటి ప్రవాహం తదితర విషయాలను జలవనరుల శాఖ అధికారులు కేంద్ర బృందానికి వెల్లడించారు. ఈఎస్సీ వెంకటేశ్వర్లు ఇందుకు సంబంధించిన వివరాలను బృందానికి వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన రికార్డు స్థాయిలో 11.43 లక్షల క్యూసెక్కుల వరద వచ్చిందని, కృష్ణానది పరివాహిక ప్రాంతం పరిస్థితి, ముంపునకు సంబంధించిన వివరాలను ఈ బృందం దృష్టికి తీసుకువెళ్లారు. కోనసీమ తిరుమలగా వర్ధిల్లుతున్న వాడపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. వెంకటేశ్వర స్వామికి మంగళ వాయిద్యాలను శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవను నిర్వహించిన అనంతరం స్వామికి ఐశ్వరలక్ష్మి హోమాన్ని జరిపించారు. శ్రీ స్వామివారి అమ్మవార్ల వసంత మండపంలో అష్టోత్తర పూజలను అర్చకులు నిర్వహించగా ప్రత్యేక అలంకరణలో ఉన్న స్వామిని దర్శించుకుని భక్తులు తరించిపోయారు. ఈ మేరకు ఆలయ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ కార్యనిర్వహణాధికారి కిషోర్ కుమార్ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. రేషన్ బియ్యం అక్రమార్కులతో కుమ్మక్కైన తహసీల్దార్ను సస్పెండ్ చేయాలని ఎంఆర్పీఎస్ నేతలు డిమాండ్ చేశారు. కడప జిల్లా కాజీపేట మైదుకూరు మధ్యలో మైదుకూరుకు చెందిన సూర్యప్రసాద్ అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్న లారీని ఎంఆర్పీఎస్ విద్యార్థి సంఘం నేతలు పట్టుకుని పోలీస్ స్టేషన్లో అప్పగించారు. సీఐ మోహన్ కు అప్పగించగా ఉదయం తహసీల్దార్ పంచనామా చేసి ఇచ్చిన రిపోర్టును బట్టి కేసు నమోదు చేస్తామని సీఐ తెలిపారని అన్నారు. ఉదయం తహసీల్దార్ కార్యాలయానికి వెళితే అప్పటికే రేషన్ బియ్యం అక్రమార్కుడైన సూర్యప్రసాద్ తో మంతనాలు జరిపి తరలించేశారని ఆరోపించారు. ప్రభుత్వ సరుకులకు రక్షణగా నిలవాల్సిన అధికారులే ఇలా అక్రమార్కులతో కుమ్మక్కవడం ఏమిటని ప్రశ్నించారు. తెల్లవారినాక మంగళవారం అవ్వద్దు, మేము ఇచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము పంచనామా చేస్తామని చెప్పేసి ఎంఆర్ఓ గారు చెప్పినప్పటికీ కనీసం 3 గంటల సేపు మేము ఆఫీస్ కాడికి పోయి నిలవరిస్తే సూర్యశెట్టి ప్రసాద్ అక్రమ రేషన్ తరలిస్తున్నాడు ప్రసాద్ ముద్దాయితో ఎంఆర్ఓ గారు సీక్రెట్గా మంతనాలు నడుపుతున్నారు ఆఫీస్లో. మేడం, ప్రజా సంఘాలు ఎంఆర్పీఎస్ నాయకులు వచ్చారు, మిమ్మల్ని కలసాలని చెప్పేసి అక్కడ స్టాఫ్ చెప్తే 10 నిమిషాలు ఉండండి, నేను బిజీగా ఉండను. ఏదో మేడం కదా, మెజిస్ట్రేట్ కదా, ఎంఆర్ఓ గారు బిజీగా ఉంటారని చెప్పేసి మేము అనుకున్నాం. లోపల నుంచి మహానుభావుడు ప్రసాద్ గారు ఎంట్రీ ఇస్తాడు. అంటే ఏమాత్రం ముందు జాగ్రత్త ఉందో, ప్రసాద్ అనే వ్యక్తికి డబ్బుతో పాటు పలుకుబడి కూడా 3 రాష్ట్రాల్లో ఉంది. అటువంటి వ్యక్తిని ఏ రాజకీయ పార్టీ, ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఏం చేయలేనటువంటి పరిస్థితి ఉంది. అధికారులు అండదండలు, ఆయన డబ్బు మాయో ఇంకోటి మాకు తెలియదు, కానీ కనీసము మోహన్ గారు, సిఏ గారు, కాజీపేట సిఏ గారు ఆ బండిని సీజ్ చేయమని మేము అడిగితే మీకేం సంబంధం, మీరు ఎందుకు పట్టిస్తారని చెప్పేసి మా మీద చిందులు వేయడం జరిగింది. ఇది ఎంతవరకు సమంజసం? ప్రజాస్వామ్యంలో ప్రజలు అన్యాయం జరుగుతున్నప్పుడు పోలీసు దృష్టికి తీసుకురావాలని చెప్పి పదే బోర్డుల మీద నెంబర్లు పెట్టి పోలీసు యంత్రాంగం ఒక పెద్ద బోర్డులోనే పెట్టినటువంటి సందర్భాలు మనం చూసాం. ఈ పోలీసు యంత్రాంగము, రెవెన్యూ యంత్రాంగము అక్రమార్కులు అండగా యథేచ్ఛగా వాళ్ళ వ్యాపారాలకు ఫుల్ సపోర్ట్ చేస్తూ సహకరిస్తూ ఉంటే పేదల పంపిణీ బియ్యం కాపాడాల్సిన బాధ్యత మాకు లేదా అని చెప్పేసి మేము ఈ సమస్యను అడుగుతూ ఉన్నాం. అదే తరుణంలో గతంలో సూర్యశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి 2 వారాల కిందట విజిలెన్స్ వాడు తనిఖీ చేసి ఈ బియ్యం నిర్ధారణ చేసి మీ బియ్యం ఇంతవరకు ఉన్నాయని చెప్పేసి ఒక బిల్లుని ఇస్తే హైకోర్టు నుంచి స్టే తెచ్చుకున్నాడు. ప్రసాద్కు రేషన్ బియ్యం అమ్ముకోవచ్చు, టెండర్లో పాట పాడినాడు, ఆయన తెచ్చుకున్నాడు అని చెప్పేసి 22, 23 ఉన్నటువంటి బిల్లును దాదాపు వారంలో 4-5 లారీలు కేరళకు, మహారాష్ట్ర కూడా పంపుతా ఉన్నాడు. సూర్యశెట్టి ప్రసాద్ అనే వ్యక్తి ఒక నేరస్తుడు. అతన్ని నిర్వహించాలని చెప్పి గతంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే బహిరంగంలో కడపలో మీటింగ్లో చెప్పడం జరిగింది. నిజంగా ప్రసాద్ అనే వ్యక్తి సమాజానికి చీడపురుగు, తెల్ల రేషన్ బియ్యము పేదల నోటికాడు కొట్టి టన్నులు ఇతర రాష్ట్రాలు పంపిస్తా అంటే ఈ ప్రభుత్వాలు ఏం పట్టించుకోలేదు. నేను తక్షణమే
మా అధికారంలోకి వచ్చినాక ప్రసాద్ మిల్లు సీజ్ చేస్తాం, ప్రసాద్ను తిరగనీయకుండా అరెస్ట్ చేస్తామని చెప్పి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు. ఈరోజు మేము నారా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాం, అయ్యా ముఖ్యమంత్రి గారు, ఇటువంటి ప్రసాద్ను మేము రెడ్ హ్యాండెడ్గా 40 టన్నులు రేషన్ పెట్టుకున్నాం, అతని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలా, అతనికి అండగా ఉన్నటువంటి అధికారులను కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. నిజంగా కృతజ్ఞత అభిమానం ఉంటే సివిల్ సప్లై వాళ్ళు కూడా ఆ బిల్లులు అంటున్నారు కదా, ఆ బిల్లులు ఎంత మటుకు నిజమో నీకు తెలిసాల్సిన విషయం అధికారుల పైన ఉంది. ఖచ్చితంగా నీకు తెలిసి ప్రసాద్ పైన చట్టపరమైన క్రిమినల్ కేసు నమోదు చేసి వ్యాటిని కూడా సీజ్ చేయాలని చెప్పేసి మిగతా వారు చేయకుండా భయపడే విధంగా ఈ చట్టం అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వరద బాధితులకు అండగా ఉన్నామన్న ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు. నిబద్ధతగా పనిచేస్తున్న మాపై జగన్ విమర్శలు సరికాదంటూ ఆగ్రహం. తెలుగు రాష్ట్రాలకు పొంచి ఉన్న మరో ముప్పు. రానున్న 24 గంటల్లో బంగాళాఖాతంలో మరో అల్పపీడనం. నందిగం సురేష్ అక్రమ సంపాదన లెక్క చెప్పాలన్న టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ. తప్పు చేసి జైలుకెళ్లిన వారిని జగన్ పరామర్శించడం సబబు కాదంటూ హితవు. మాజీ మంత్రి కాకానిపై సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి ఫైర్. నాపై చేసిన విమర్శలేవి నిరూపించలేకపోయారంటూ స్పష్టం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.